లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను ఎల్లా ఏ కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఈ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. Welcome to Sri Murli Mohana Bell Rice Patas Full to Bindas. Let me call upon stage Crazy Lobo Express Hari and Kushi Brothers. Hare Rama Hare Krishna Ammadi addressilla Chamakula challa sabasula killa chikkada chedagilla maru 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 maska maru 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 maru. Let's start Punch Pataka. ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో చి కళ్ళు పోతే బాగుండబ్బా అని అనిపిస్తుంది. పేరెంట్స్ తో మూవీకి వెళ్ళినప్పుడు, రొమాంటిక్ మూవీకి వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళు పోతే బాగుండు అని. ఫ్యామిలీలో కళ్ళు పోతే బాగుంటుంది, ఓడుతానని లేచిపోవచ్చు. అప్పుడు ఈ ఆడోళ్ళ బుద్ధి వంకర అని ప్రూవ్ అయింది. శ్రీముఖి రవి మీద పడ్డప్పుడు చూడలేదు. అప్పుడు నీ కళ్ళు పోవాలనా మా కళ్ళు పోవాలనా? నేను చూడలేను మిమ్మల్ని. ఐ హేట్ యు శ్రీముఖి. నాకేం చెప్పట్లేదు. ఐ లవ్ యు రవి. ఐ లవ్ యు రవి. అల్లు అర్జున్ రోడ్ క్రాస్ చేపిస్తా అన్నప్పుడు సీన్ ఎట్లుంటదంటే అలెక్కే రోడ్ మీద బస్ కోసం వెయిట్ చేస్తుంటది. అల్లు అర్జున్ గారు కార్ దిగి పాపం ముసలావిడికి పాపం కళ్ళు ఉండవు, తీసుకెళ్తుంటే ఏం చేయాలి మట్టి తీసుకొని రోడ్ దాటిన తర్వాత నీళ్ళు వేసుకుంటారు. పక్కన చూస్తే సంప్రదేశ్ బాబు క్రాస్ చేసి అబ్బాయిలు షర్ట్ వేసుకోకుండా రోడ్ల మీద తిరిగినప్పుడు. ఇగో మీరు ఓపెన్ అప్ అవ్వరండి, బట్టలు లేని మగాడు బయట అబ్బా ఎంత చూస్తావు, అది మా నైజం. మీరు చూపించుకున్నప్పుడు మేము చూడాలి. మీకు ఒకటి అర్థం కావట్లేదు, మీరు చూడడానికి మేము ఇప్పుకొని తిరుగుతుంది. సన్నీ లియోన్ ఫుల్ డ్రెస్ లో ఉన్నప్పుడు ఆమె ఇష్టం, ఆమె డ్రెస్సులు ఎప్పుడన్నా వేసుకుంటే తీసేస్తాను, నీకెందుకు? మాకు ఒక విధంగా అలవాటైంది, ఆవిడ అట్లనే ఉండాలి. నెక్స్ట్ శ్రీముఖి ఫుల్ గా డ్రెస్ వేసుకొచ్చినప్పుడు. ఇప్పుడే సన్నీ లియోన్ మాట్లాడుకున్నాం నాన్న. సన్నీ లియోన్ కనపడదు కదా, శ్రీముఖి కనిపిస్తుంది కదా. అవును, నువ్వు మా డాడీ తోటి వెళ్ళి మాట్లాడు. ఎప్పుడు మాట్లాడమంటావు? ఎప్పుడు మాట్లాడమంటావు? నెక్స్ట్ మై నేమ్ ఇస్ శ్రావ్య. ఆలోచించుకో ఇంకోసారి. రవి శ్రావ్య అనుకుంటా. ప్రభాస్ కి పెళ్ళైనప్పుడు వేరే అమ్మాయితో నేను చూడలేకపోతా, బ్లైండ్ అయితే అయిపోతుంది అనిపిస్తుంది. నువ్వు నిజమైన ప్రభాస్ ఫ్యాన్ అయ్యుంటే నా పేరు రవి శ్రావ్య అని అనకపోతుండే. ప్రభాస్ రవి శ్రావ్య, ప్రభాస్. రవి మా డాడీ పేరు. రవి మీ డాడీ పేరా? నేను నీ డాడీ ఎప్పుడైనా? నాకు తెలియకుండా నీకు కూతురు ఎప్పుడు పుట్టిందిరా? అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో తప్ప అయిపోయింది. పెద్ద కూతురు ఉందా నీకు? అయితే అయిపోయింది అంతే. నెక్స్ట్ పటాషోలో రవి శ్రీముఖి రొమాన్స్ చూసినప్పుడు నాకు అలువాలనిపిస్తుంది. పచ్చని కాపురం చూడలేవురా నువ్వు? ఎప్పుడు చూసినా మీద పడిపోతావు కదా, ఎప్పుడు చూసినా మీద పడిపోతావు కదా. అదే నీ బాధ. రవి వచ్చి నీ మీద భర్తలేడనే కదా. అవును, దా నువ్వురా. ఆ
ఇప్పుడు రవి తనని హక్ చేసుకున్నారు కదా, ఇప్పుడు కళ్ళు పోతే బాగుండు అనిపించింది. సూపర్, వెరీ గుడ్. లెట్స్ గో ఇంటు ద సెకండ్ టాపిక్. ఇలాంటి వాసనలు మళ్ళీ మళ్ళీ పీల్చాలనిపిస్తుంది. నాకైతే ఓడోనిల్ స్మెల్ మళ్ళీ మళ్ళీ పీల్చాలనిపిస్తుంది. ఓడోనిల్ స్మెల్ బాత్రూమ్ లో వచ్చే ఓడోనిల్. వర్షం పడినప్పుడు మట్టి వాసన. మట్టి వాసన ఎంత బాగుంటది కదరా, అసలు తినేయాలనిపిస్తుంది మొత్తం. ఏందది? మట్టి. మట్ట. అది వర్షం కాదు, ఎవడో చూస్తానంటే అప్పుడు. నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ కి ముద్దు పెట్టినప్పుడు లిప్స్టిక్ వాసన మళ్ళీ మళ్ళీ చూడ. నీకు లిప్స్టిక్ వాసనే కావాలంటే నువ్వు ఒక లిప్స్టిక్ కొనుక్కొని ముక్కు కింద పెట్టుకొని పీల్చొచ్చుగా, దాని పెదాలకు పెట్టి. నెక్స్ట్. ఇంతమంది నన్ను హక్ చేసుకున్నావు కానీ నేను పట్టుకున్నప్పుడు నాకు ఆ వాసన మాత్రం మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. నువ్వు మెల్లమెల్లగా మారిపోతున్నావు తెలుసా? నెక్స్ట్. అమ్మాయిలను హక్ చేసుకున్నప్పుడు ఆ వాసన మళ్ళీ మళ్ళీ పీల్చాలనిపిస్తుంది. ఆమె 3 రోజులు స్నానం చేయలేదు అనుకో, అప్పుడు ఫ్రెష్ గా ఉన్నప్పుడే నువ్వు అడుగుతావు ఫ్రెషా కాదా అని. వెళ్ళి హగ్ చేసుకో. ఫ్రెషా అడుగుతాడు ఫస్ట్ అన్నప్పుడు. ఆగు ఒక్క నిమిషం, ఓకే రా. నెక్స్ట్. లోబో పర్ఫ్యూమ్ వాసన అప్పటి నుంచి వస్తుంది. పక్కన కూర్చో అయితే వెనకలో ఉన్నాయి కదా, పక్కకి ఎందుకు? అరే एक बार उठा. Let me call upon stage the crazy Lobo. టీచర్ అంటే గుర్తొచ్చేది మన స్కూల్ టైం లో ఇప్పుడు నేను ముక్కు అవినాష్, రచ్చ రవి, మేము ముగ్గురం క్లాస్మేట్స్ ఉంటాం, పక్కన కూర్చుంటాం. టీచర్ అంటే అది ఓకే 1 by 1 చెప్పండి, మీ పేరు ఏంటా, మీ హాబీస్ ఏమేమి ఉన్నాయి అంటే అవినాష్ లేస్తాడు. నా పేరు అవినాష్. వాట్ ఈజ్ యువర్ హాబీ అంటే మేడం నాకు మూన్స్ చూడడం చాలా ఇష్టం మేడం అంటే. ఓకే నీ పేరేంది మేడం? నా పేరు రచ్చ రవి మేడం. నీకేంటి హాబీస్ ఉన్నాయి మేడం? ఈవెన్ ఐ లవ్ టు సీ మూన్స్ మేడం. నాకు లేచింది, అరే వెనకాల పంది, లేకు వెనకాల లేకు, చల్. నీ పేరేంది మేడం? నా పేరు లోబో మేడం, నాకు కూడా మూన్ చూడడం వచ్చాం. వెరీ గుడ్, లెట్స్ నో అబౌట్ గర్ల్స్ అనగానే ఇటువంటి అందమైన అమ్మాయి లేచింది. ఓకే అమ్మాయి నీ పేరేంటి? వెళ్తాం మేడం నా పేరే మూన్ మేడం అన్నది. ముగ్గురు ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని ఇష్టపడతారు. ముగ్గురు ఒకటి అమ్మాయిని ప్రపోజ్ చేస్తారు. సో ఫస్ట్ ఒకరికి వస్తుంది, హాయ్ శ్రీముఖి, ఐ లవ్ యూ సో మచ్, నువ్వు అంటే నా ప్రాణం, నీ కోసం నేను చచ్చిపోతా అంటే శ్రీముఖి అంటది 2009 నుంచి 2016 వరకు విన్నా గెట్ లాస్ అంటది. ఆడు గమ్మున వెళ్ళిపోతాడు. సెకండ్ వాడు వస్తాడు, శ్రీముఖి నువ్వు అంటే నా శ్వాసన, నువ్వు అంటే నా ఊపిరి. శ్వాసన అనేది నువ్వు శ్వాస వాసనను కలిపినావు. శ్వాస అది జనాలకు అర్థమైతది. నువ్వు నా ఫ్లో పాడు చేస్తున్నావు భయాను. సరే శ్వాసన, నువ్వు నా శ్వాసన, నువ్వే నా ఊపిరి, నువ్వే నా కొత్తిమీర కట్ట అంటది. శ్రీముఖి అంటది కొత్తిమీర కట్ట పుదీనా కాదు ఒంగు అంటది. ఇంకా గప్పని కొడతా నేను వస్తా. శ్రీముఖి ఐ లవ్ యూ సో మచ్, నీ కోసం నేను ఎంత ప్రేమిస్తా అంటే నీ యాక్టివాలో డైలీ 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తా అంటే శ్రీముఖి అమ్మా నాకు నువ్వు ఇంత ప్రేమిస్తావా లోబో? ఐ లవ్ యూ సో మచ్ లోబో అని కౌగిలించుకుంటది. ఒక జంట ఉంటది, అ బాయ్ అండ్ అ గర్ల్. అబ్బాయి అంటాడు నువ్వు అంటే నా దిల్ కా ధడ్కన్. తో అమ్మాయి అంటది హే బాబాజీ కా టుల్లు అని పోరి అంటది. అట్లా కాదు డార్లింగ్, నువ్వు అంటే నాకు పిచ్చి, నువ్వు అంటే నాకు ప్రాణం డార్లింగ్, అర్థం చేసుకో. మళ్ళా హే రాజా బాబాజీ కా టుల్లు సునా క్యా అంటది. ఈయనకి ఇట్లా అట్లా వచ్చేస్తుంది టిట్టు, ఇట్లా కాలుతా గిర్రని ఆలోచించి డార్లింగ్ నేను నీకోసము బంగారం నెక్లెస్ కొన్నా తెలుసా? అవునా అంటే బాబాజీ కా టుల్లు.
ఒక ఎలిఫెంట్ ఉంటది, ఒక చీమ ఉంటది. ఈ చీమ ఏం చేస్తదంటే ఎలిఫెంట్ కి ఫోన్ చేస్తది. హలో ఎలిఫెంట్, ఏడున్నావు? నేను ఒక పని చేయి, మార్నింగ్ 6 AM నువ్వు ECL X రోడ్ ఉందా, ECL X రోడ్ పెద్ద బస్ స్టాండ్ కాడ నువ్వు నిలబడు, నేను వస్తున్నా అని చీమ ఎలిఫెంట్ కి చెప్పేస్తుంది. సో ఎలిఫెంట్ మార్నింగ్ 6 AM జాగింగ్ కి వెళ్దామని ఎలిఫెంట్ ECL చౌరస్తాల మెయిన్ బస్ స్టాండ్ కాడ నిలబడుతుంది. కానీ చీమ రాదు. చెప్పి ఎందుకు రాదు? చీమ అబద్ధం చెప్పింది కాబట్టి. ఏడుంటావు నువ్వు? ఆ బస్ స్టాప్ ప్లాస్టిక్ ది. చీమ నైట్ పడుకొని అలారం పెట్టుకోలేదు, అందుకని బాత్రూమ్ పోలే అనాలి. ఇంకా కూర్చో. ఓకే, సో మీరందరూ ఓడిపోయారా? సో చీమ ఎందుకు రాలేదంటే వర్షం వల్ల చీమ షూలు పచ్చిగైపోయినని రాలేదు. రాజువయ్యా మహారాజువయ్యా. సినిమాల ప్రభావం జనాల మీద ఎలా ఉందో తెలియదు కానీ డైరెక్టర్ల ప్రభావం స్టూడెంట్స్ మీద మాత్రం సూపర్ డూపర్ గా ఉంది. అదేంటో చెప్పేస్తానంటూ మన ముందుకు వస్తున్నారు ఖుషి బ్రదర్స్. ఈరోజు కంటెంట్ ఏంటంటే సినిమా, మన తెలుగు సినిమా డైరెక్టర్ ప్రభావం స్టూడెంట్స్ పైన పడితే ఎలా ఉంటది. త్రివిక్రమ్ గారి ప్రభావం పడ్డ స్టూడెంట్ క్లాస్ రూమ్ కి అదే పోబియాతో వస్తే ఎలా ఉంటది. నేను స్టూడెంట్, మనోడు మ్యాథ్స్ టీచర్. ఇవాళ లెక్క ఏంటంటే మీకు 2 అంకెలు ఇస్తా, అవి 1, 2 వాటి నేను చేసిన ఆన్సర్ 3 రావాలి. అదే ఫస్ట్ ఎవరు చేస్తారా? అవుతున్నావేంట్రా లెక్క చేయమంటే? సార్ మీకు వచ్చిన లెక్క బోర్డు పైన చెప్పి మీకు రాని లెక్క మాతో చేయించకూడదు సార్. మీకు రాని లెక్క మాతో చేయించకూడదు సార్. అంటే ఏంట్రా ఆ లెక్క నాకు రాదనా? నీకు రాదని చెప్పేంత ధైర్యం లేదు, నాకు వచ్చని చేసేంత లెవెల్ లేదు సార్. మా కష్టాలు అర్థం చేసుకోవేట్రా నువ్వు? ఇవన్నీ కష్టాలు సార్ మీవే. రోజు 10 లెక్కలు చెప్పాల్సి నువ్వు ఒకే లెక్క ప్రాక్టీస్ చేసి తీసుకొచ్చి దాంట్లో సగమే చెప్పి మిగతా సగం మాతో చేయించే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు సార్. స్కూల్కి వెళ్ళాలంటే 4 కేజీల బుక్లు, 4 కేజీల బుక్, రోజుకి 8 కేజీల బుక్లు మోయాలన్న విషయం నీకు తెలుసా? మాకు తెలుసు. ఇంటి దగ్గర నాన్న కొట్టిన గంటకే బల్లి టీచర్ కొడతా బాధలు నీకు తెలుసా? మన దగ్గర ఉన్న పేపర్, మన దగ్గర ఉన్న పెన్ను, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏది ఎగ్జామ్ పాస్ కావడానికి మనకి పనికి రావడానికి ఎప్పుడు అనిపించిందా? నాకు అనిపించింది. మనం పాస్ అయి సావాలంటే పక్కోటి పేపర్ చూసి రాస్తే తప్ప మనం పాస్ కావడానికి ఎప్పుడు అనిపించిందా? టీచర్ చచ్చిపోతే ఎప్పుడు దావత్ చేసుకున్నావా? మేము చాలాసార్లు చేసుకున్నాం. ఇప్పుడు పూర్తి జగన్ గారి ప్రభావం పడే స్టూడెంట్ క్లాస్ లోకి వస్తే క్లాస్ లో నుంచి బయటకు ఎత్తకపోతున్నావురా? లెక్క చేయమంటే బంక్ కొడుతున్నావా బిడ్డ? లోకల్ నువ్వు లోకల్ అయినా ఫారెన్ అయినా లెక్క చేయాల్సిందే. దా లెక్క చేయి. సార్ చేద్దాం అనుకుంటున్నాను సార్, కానీ నా చేయి లేస్తలేదు సార్ పైకి. చేయలేవా? నీకు లెక్క చేయడానికి చేయలేదు సార్. నువ్వు నీ ముఖం చూసినాక ఈ చేయి లేస్తలేదు. పొర్ర పాటన ఈ చేయి పైకి లెక్క చేయడానికి లేవాలి. నీ చేయి నరికేస్తా. మాడిపోయిన మొక్క కూడా లెక్క చేయమంటే చేయి నడుపుతా, కాలు నడుపుతా, ఇంకేదో నడుపుతా అంటావేంటి? రాని అబ్బా లెక్క చేయి. ఎక్కడ టచ్ అయ్యేది అక్కడ టచ్ చేసినావు సార్. అబ్బా అని వైఫై ఆన్ అయిపోయింది. అరే పాస్వర్డ్ చెప్పిన నాయన నిట్టాంది శాంట్రోల్ అవుతుంది. మేము డైరెక్ట్ చెప్తాం మాకు ఈ లెక్కలు రావు అని. మాకు రాని ఈ సబ్జెక్ట్ సిలబస్ లో ఎందుకు అని తీసేసే దమ్ము మీకుందా? సార్ మన భారతదేశంలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిన స్టూడెంట్ 75% ఉన్నారు సార్. వీళ్ళందరికీ మీరు ఒక డిసెంబర్, సెప్టెంబర్ సప్లీలు పెట్టుకుంటూ పోతే వీళ్ళందరూ పాస్ అవడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ లోపు మళ్ళీ ఎంతమంది కొత్త స్టూడెంట్స్, మళ్ళీ ఎన్ని కొత్త సప్లీలు. అర్థమవుతుందా సార్ మీకు? అందుకే సార్ నాకు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఫెయిల్ అయ్యామని తెలిసే లోపే మనకి ఇంకో 100 మంది ఫెయిల్ అయ్యారని తెలుస్తుంది. ఇదే క్లాస్ కి బోయపాటి సీన్ గారు స్టూడెంట్ వస్తే ఎలా ఉంటుంది? లెక్క చేయండి అడమలావేంట్రా? లెక్క చేయి. మీ లైఫ్ లో కొన్ని లెక్కలు వినకూడదు, చూడకూడదు అని ఫిక్స్ అయినాం సార్. ఏం పర్వాలేదు, ఇది ఒకే లెక్క వచ్చి చెయ్యి. నేను లెక్క చేయడం మొదలెడితే చాక్పీసులు కొనడానికి నీ ఆస్తులు సరిపోవు సార్. దమ్ముంటే వచ్చి లెక్క చేయరా? లెక్క నువ్వు చెప్పే బుక్కులు ఉందేమో, నేను పెట్టే స్లిప్పులు ఉందిరా బ్లడీ ఫూల్. నా ముందు లెక్క అని చెప్తారా? ఎంత నీకు నీ అబ్బా చంపేస్తా. నేను రాదని చెప్పిన తర్వాత కూడా నన్ను మళ్ళీ అడిగితే నాకెక్కడో కాలిద్ది.
ఇలా కాదు నా మాట ఒక్కడ నింటున్నారా అమ్మ టీచర్ అని గౌరవం లేదు ప్రిన్సిపాల్ చూస్తా ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ నువ్వు చేసిన లెక్కలో బొక్కలు ఉన్నాయని నిలదీసిన స్టూడెంట్ ని కిటికీ బొక్కలో 3 గంటలు కూర్చోబెట్టినప్పుడు నో ప్రిన్సిపాల్. మీరు చెప్పిన సిలబస్ ని 60 మంది స్టూడెంట్స్ ఒకేసారి ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి అయ్యా మా బిడ్డలు ఫెయిల్ అవడానికి దిక్కేవాళ్ళని పేరెంట్స్ అడగడానికి వచ్చినప్పుడు నో ప్రిన్సిపాల్. ఆఫ్టర్ ఆల్ అప్పుడు లేవన్నోరు కనీసం ఒక చిన్న లెక్క చేయనందుకు లేస్తుంది. ఇలా రా, అసలు నీ డ్యూటీ ఏంది ఇక్కడ? లెక్కలు చెప్పడం. మరి లెక్కలు చెప్పకుండా పనిష్మెంట్ లేని బే. ఇదే క్లాస్ కి శ్రీకాంత్ అడ్డాల గారు స్టూడెంట్ వస్తే ఎలా ఉంటది? సమ్మ పెడతాడు. సగం లెక్క నేనే చెప్పారా, ఇంకా సగం ఎవడన్నా వచ్చి చేయండి రా బాబు అని అలా వదిలేకండి. సగం పనులేంటి సార్? ఆ సగం ఏంటి సార్? ఫుల్ గా చెప్పొచ్చు కదా సార్. మీ దౌర్భాగ్యం ఏంటంటే మీకు ఆ లెక్క రాకపోవడం, మా దౌర్భాగ్యం ఏంటంటే మాకు అది రాకపోవడం. రే ఎదవ పీపీలు వద్దు, కొడితే పోతావు. లెక్క చెప్పు ఫస్ట్. అరే ఓ రచ్చరావి ఆయన ఎవర్రా? నాలాంటి వాడు సార్, లెక్కలు రాక ఇట్లా అని మాటలే చెప్తుంటాడు. లెక్క చేయాలంటే ఏమని చేస్తాను అట్లా కొంచెం నన్ను కూడా గొట్టం అనే లాగా ఉన్నాను. నువ్వు గొట్టమే కదా, నేను గొట్టం, నువ్వే గొట్టం. నీ అన్నా అంటారా అంటా నీకు లెక్క చెప్పను పో, వెళ్ళిపోతా. బాబు నీ అలకేట్రా? అరే అలా కాదురా, అరే నువ్వు సార్ అయిపోయినావు రా. నువ్వు అక్కడ ఎంతమంది మేకప్ లేని అమ్మాయిలు, ఇంకో 3 ఏళ్ళ పోరగాడు, 30 ఏళ్ళ అంకులుండు, కానీ వీళ్ళందరి బాధ్యత దేవుడా మేము కెమెరాలో పడేటట్టు చూడు, దేవుడా మేము కెమెరాలో పడేటట్టు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది. అట్టురా రవణ ఎంత అరే అట్టి ఆ తేజస్ ఎవరికి ఉంటాయిరా? అసలు రవణ అంటేనే మంచోడు రా, అంటేనే మంచోడు. అన్న రాముడైనప్పుడు అక్క సిద్ధే కదరా. ఈ జన్మకేనండి మ్యాథ్స్ టీచర్, నెక్స్ట్ జన్మకు నీకేనండి మ్యాథ్స్ టీచర్. నా కొడక ఈ జన్మలో హోంవర్క్ ఇచ్చింది చాలక మళ్ళీ ఇంకో జన్మ. Let me call upon stage the Express Hari. హౌస్ ఓనర్స్ ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ హౌస్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మన ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి, ఈరోజు అదే చేసి చూపిస్తా. ఫస్ట్ టైప్ ఆఫ్ హౌస్ ఓనర్స్ అండి, మనం ఏం చెప్తే వినరు. ఫస్ట్ ఇలా వెళ్ళాం, బయట ఒక టూలెట్ బోర్డు ఉంది, వెళ్ళి తలుపు కొట్టాం, లోపలికి వెళ్ళాం, తలుపు వచ్చి లుంగి అగేసాడు. ఎవరు? వినాయక చవిత, నాగుల చవిత. అప్పుడు రెడీ అయిపోయారు బ్యాగ్లో పట్టుకున్న చందాలకి. సార్ మేము ఆ బ్యాచ్ కాదు సార్, మాకు రెంట్ గిల్లు కావాలి, ఇస్తారా? నాకు ఎంటర్టైన్మెంట్ గిలియాని కావాలి, తెస్తావా? ఉన్నదే ఒక ఇల్లు, అది ఎత్తికిచ్చేసి నేను ఎక్కడ బతకాలి? మరి అలాంటప్పుడు బయట టూలెట్ బోర్డు ఎందుకు పెట్టారు సార్? టూలెట్ బోర్డు చూస్తే చాలా, అది ఏంటుకుంది అర్థం చేసుకోరా. పెట్టింది నేను కాదు, నా పక్కింటోడు. ఏంటి టూలెట్ బోర్డు కనబడితే చాలు ఓ ఎగేసుకుంటూ వచ్చేస్తారు. మీలాంటి ఎవడో బరువుగా ఉంది, భారీగా ఉందని చెప్పి బర్రె మీద బట్టలు ఆరేసాడంట. నీ మీద బట్టలు ఆరేసిందంటే ఎవడో బరువు. నా మీద బట్టలు ఆడిపించారు. అని చెప్పింది బఫేలో నువ్వు నా మీద అంటావు. అన్ని జంతువులలో బరువుగా భారీగా ఏది ఉంటది? బర్రె. ఇక్కడ ఉన్న వాటిలో ఎవరు బారుగా బరి ఉన్నారు? నేను. టైప్ 2 హౌస్ ఓనర్స్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఉంటాయి, మాక్సిమం ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటది. ఫస్ట్ ఏం చదువుతున్నా? బీటెక్ సార్. ఏ బ్రాంచ్? మా కాలేజీ పెద్ద బ్రాంచ్ లేదు సార్, ఒకటే బ్రాంచ్, అదే మెయిన్ బ్రాంచ్. నేను అడిగింది అది కాదు, బీటెక్ లో నువ్వు ఎంపీసీయా బైపీసీ అని. ఒరే పందికి పెదనాన్లా ఉన్నావు. ఇగో పందికి పెదనానంట. ఇది నాకు అర్థమైంది, అందుకే నేను సైలెంట్. ఇంట్లో దిగడానికి వచ్చో ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాంటివి ఏమైనా తెచ్చావా? ఒరే రేషన్ కార్డు తెచ్చాను, అది పట్టుకొని వెళ్ళి కిరసనాలు తెచ్చుకొని తలకు రాసుకో. ఇంకా ఖాళీగా ఉన్నావు అనుకో, ఒక అగ్గిపోవడానికి తీసి తలకు పెట్టుకో, దరిద్రం వదిలేద్ది. నీలాంటివాడే ఇంట్లో కరెంట్ పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడంట. ఇంకా టైప్ 3 హౌస్ ఓనర్స్, గాబరా మనుషులు అనమాట. ఒక నలుగురు వెళ్ళి ఇలా తలుపుకుంటున్నాడు, లుంగి ఎవరు మీరు ఎందుకు వచ్చారు సార్? అదే సార్, ఏదో 100 వయాగ్రా టాబ్లెట్ ఒకేసారి వేసుకున్నట్టు అదే ఎక్స్ప్రెషన్.
ఏంటి మ్యాటర్ అంటే సార్ మీ నలుగురు బ్యాచిలర్స్ మాకు రూమ్ కావాలి. బ్యాచిలర్స్ రూమ్ లేవు ఇక్కడ, బ్యాచిలర్స్ రూమ్ ఏమో. ఏం బ్యాచిలర్స్ కింద రూమ్ ఎవరు? ఇది అమ్మాయిలు ఉండే ఏరియా. అబ్బా ఏదో అనిల్ అంబర్ ఉండే ఏరియాలో చెప్పారా, ఏదో అనిల్ అంబర్ ఉండే ఏరియాలో చెప్పారా. మేము బ్యాచిలర్స్ రూమ్ లేవు అయ్యా. ఎందుకు ఇవ్వరు సార్? చూడండి ఒక్కొక్కరు మొహాలు ఎలాగోనే, అందరూ మంచి వాళ్ళమే. రూమ్ అడిగినప్పుడు అందరూ మంచిగానే అడుగుతారు, తర్వాతే మంచాల కింద కనబడతారు. సార్ ఇదంతా కాదు, నెల నెల కరెక్ట్ గా మనీ ఇచ్చేస్తాం, రెంట్ ఇస్తాం, రూమ్ ఇస్తారు ఎవరా. నెల నెల మనీ ఇస్తే బ్యాంకులో వేసుకోవచ్చు. 9 నెలల తర్వాత మరం ఇస్తే ఆడబెట్టుకోవాలి. ఈడేంటి బావా అనుమానానికి అంబేద్కర్ లో ఉన్నాడు. ఇలాంటోడే లేడీస్ హాస్టల్ ముందు నుంచి నడిచేందుకే రేప్ కేసు పెట్టాడంట. ఇట్లాంటివన్నీ కనెక్ట్ అయితే ఇంకొంతమంది హౌస్ ఓనర్స్ ఉంటారండి. ఎలాంటి హౌస్ ఓనర్స్ అంటే వాళ్ళు పెట్టే కండిషన్స్ కి మనం జైల్లో ఉన్నామా రూమ్ లో ఉన్నామా అర్థం కాదు. ఫస్ట్ ఓ రూమ్ తీసుకున్నాం, ఏదో రూమ్ దొరికింది, వచ్చాడు. ఏంటి లైట్లు వేస్తారు అప్పుడే? ఏడైంది ఇప్పుడు, సాయంత్రం ఏదైంది, అప్పుడు లైట్లు వేస్తారా? మీరు అంత లైట్లు వేసుకోకూడదు. కరెంట్ వాడిసారనుకో కరెంట్ బిల్ వచ్చేస్తుంది. కరెంట్ వాడితే కరెంట్ బిల్ కాకపోతే కరీనా కపూర్ కాజల్ వస్తారా? శుక్రవారం పాటు వచ్చి బయటకు వచ్చి ఇదేంటి మీరు నాన్ వెజ్ ఉంటారా? మీరు శుక్రవారం నాన్ వెజ్ వండకూడదు, వెజ్ వండాలి. ఇదేమన్నా రూమా హాస్టలా మెనూ కార్డు పెట్టుకోవడానికి? నాన్ వెజ్ వండుకోవడం ఎట్రా? ఒరే నీలాంటుడే ఐస్ క్రీమ్ తేరా అని పంపిస్తే ఫోన్ చేసి వెజ్జా నాన్ వెజ్ అని అడిగాడంట. ఇంకొంతమంది హౌస్ ఓనర్స్ వాడికి ఎంత దగ్గర మినిమం 45 ఉంటాయి. వచ్చి హాయ్ బ్రో. అంకుల్ అంటే అంకుల్ ఏంటి, కాల్ మీ బ్రో. ఒరే ముందంత రౌండ్ గా ఉంది, పైన గ్రౌండ్ ఉంది. అంకుల్ కాకపోతే అమ్ముల్ బేబీ వరా నువ్వు. नीचे राउंड है, ऊपर ग्राउंड है. नीचे राउंड बोल तो क्या పొట్టరా? అలా నువ్వు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఆడ కింద రౌండ్ అంటే సరే పైకి వెళ్ళాం. పక్కన అమ్మాయిలు వచ్చారు, మళ్ళీ వచ్చాడు పైకి వచ్చి లుంగి ఎగేసుకుని బ్రో ఏంటి అమ్మాయిలు చూస్తున్నావా, క్లైమేట్ చాలా అందంగా ఉంది. మమ్మల్ని ఎక్కడ చూస్తారులే, 20 ఏళ్ళ కుర్రాడు వచ్చాక ఇంకందరూ నిన్నే చూస్తారు. బ్రో అందరు అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నాడు. ఒరే ఆ అమ్మాయి కాదు, ఏ అమ్మాయి నేను చూసి నవ్వుద్ది. ఏం బ్రో అంత గ్లామర్ గా ఉన్నానా? కాదురా కింద లొంగి జారిపోయింది ఎగేసుకోరా ఎడమా. సూపర్. ఇదే ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ మీ ముందుంటుంది శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ ఫుల్ 2